వెల్కమ్ టు సుజ్జీస్ అథెంటిక్ కిచెన్ అండి. మరొక రెసిపీతో ఈరోజు నేను మీ ముందుకొచ్చాను. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఆ- ఆమ్లెట్తో పిజ్జా ఎలా తయారు చేయాలో కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసి ఆలుగడ్డ, క్యారెట్ మరియు పాలకూర వేసుకొని ఎలా చేయాలో చూపిస్తాను. చాలా యమ్మీ అయిన టేస్టీ అయిన ఆమ్లెట్ పిజ్జా. ఇప్పుడు నేను ఒక చిన్న సైజు మీడియం ఆలుగడ్డని ఉడకబెట్టుకుని ఇలా ఒక బౌల్‌లో తీసుకున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్‌లు తురిమిన క్యారెట్, అలాగే కొంచెమంత పాలకూర దాన్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే చీజ్ అండి. ఒక కప్పులో 2 టేబుల్ స్పూన్ చీజ్, 2 పచ్చిమిర్చి. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్ల నల్ల మిరియాలు, అలాగే ఒక 6 ఎగ్స్ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఆ ఎగ్స్‌ని చక్కగా ఒక బౌల్‌లోకి వేసుకొని, అందులో కొంచెమంత సాల్ట్ వేసి, టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని, దాన్ని చక్కగా గిలగొట్టుకోవాలి. మొత్తం ఉప్పంతా చక్కగా మిక్స్ అయిపోయే రకంగా విస్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు దాంట్లోకి చీజ్ వేసుకోండి మొత్తం. అలాగే చీజ్ కూడా చక్కగా కలిసిపోయేటట్టుగా, అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని 2 ఒకేసారి కలిసేటట్టుగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆలుగడ్డల్ని నేను మొత్తం ఇలా మెత్తగా చేశానండి. ఇప్పుడు ఆ మెత్తగా చేసినటువంటి ఆలుగడ్డను కూడా ఎగ్ దాంట్లోకి వేసుకోవాలి. దాన్ని ఇప్పుడు మొత్తం మిక్స్ అయిపోయే రకంగా కోడిగుడ్లలో మిక్స్ చేయాలి. ఎలా అంటే ఇప్పుడు అసలు ఏమాత్రం కూడా లంప్స్ లాగా కనిపించకుండా దాన్ని చక్కగా విస్క్ చేసుకోండి. చూడండి, అస్సలు లంప్స్ అనేది ఎక్కడా లేవు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని కొంచెం హై మంట మీద పెట్టి కొంచెం వేడి అవ్వనివ్వండి. ఆయిల్ అంతా చక్కగా ఎక్కువగా వేడైపోతే ఆమ్లెట్ అనేది చాలా బాగొస్తుంది. ఇప్పుడు మిక్స్చర్ని ప్యాన్లోకి పోర్ చేయండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లోకి పాలకూరని, కట్ చేసి పెట్టుకున్నటువంటి పాలకూరని పైనుంచి వేయండి. అలాగే తురిమి పెట్టినటువంటి క్యారెట్స్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి నల్ల మిరియాలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు చక్కగా మూత పెట్టేసి కనీసం 1 నిమిషం 2 నిమిషాలు దాన్ని మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వండి. అలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు దాన్ని టర్న్ చేసుకోవాలి. చూడండి, అసలు ఏమాత్రం మధ్యలో ఆమ్లెట్ అనేది విరిగిపోకుండా చక్కగా టర్న్ అయింది, మంచిగా కుక్ అయింది ఒక సైడ్లో అయితే. ఇప్పుడు దాన్ని కుక్ అయిన తర్వాత ఇంకో సైడ్కి కూడా టర్న్ చేసుకొని ఇప్పుడు ఆ ఆమ్లెట్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి. ఇప్పుడు అలాగే ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని దాంట్లో మిగతా మిక్స్చర్, అది ఎగ్ది ఏదైతే ఉందో అది కూడా వేసేసుకొని సేమ్ ప్రొసీజర్ అండి, అలాగే చేసుకోవాలి. ఈ ఆమ్లెట్ ఎగ్ వెజ్జీస్తో పాటు ఆలుగడ్డ ఇవన్నీ కలుపుకొని మార్నింగ్స్ అయితే ఎంతో హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. నిమిషాల్లో తయారైపోతుంది. దీన్ని టొమాటో కేచప్తో కానీ లేకపోతే అలాగే తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఏ చట్నీ లేకుండా తిన్నా కూడా బాగుంటుంది. పిల్లలకైతే టొమాటో కేచప్తో సర్వ్ చేస్తే సూపర్ ఉంటుంది. చాలా హెల్తీ అండ్ నిమిషాల్లో తయారయ్యే బ్రేక్ఫాస్ట్ అండి. ఇప్పుడు మీరు పిజ్జా స్లైసెస్ లాగా కూడా చేసుకోవచ్చు. చేసుకొని పిల్లలకైతే పెద్దలకైనా కూడా అది
బ్రెడ్లో కూడా పెట్టుకొని మధ్యలో బ్రెడ్లో పెట్టి కూడా వారికి సర్వ్ చేయొచ్చు. చాలా బాగుంటుందండి. క్విక్ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్. హోప్ మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ వాచింగ్ మై సుజీస్ ఆథెంటిక్ కిచెన్.